హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఈరోజు అయితే మా ఊరు వచ్చాము. ఇంకా సిటీ తీసుకోవడానికైతే మా అక్క కలవంద కావాలంట. ఇంకా మా ఇంటి పక్కనే కలవంద అయితే ఉంటుండే వచ్చినాము, కానీ కలవంద ఎక్కడే కనిపించట్లేదు మాకైతే. దయ్యాలు వచ్చి మింగినట్టుంటాయంట ఫ్రెండ్స్. మాయమైపోయాయి చూడండి. యాక్చువల్గా ఇక్కడనే ఉంటుండే చెట్లు అయితే ఇంకెక్కడ కనిపించట్లేదు. ఒక కలవంద కూడా కనిపించలేదు. ఏం కంది చెట్లు ఉన్నాయి? కంది చెట్లు సుజన, మనం వచ్చిన తంగిడి చెట్లకు కాదు కలవందకు. గిట్లగెళ్ళు కూడా ఉంటాయి అక్కను. వేటకైతే వచ్చినాము. ఇదంతా మా ఊర్లో మా ఇంటి పక్కనే లొకేషన్ ఇదంతా. యాక్చువల్గా వాష్రూమ్ లేనప్పుడు అయితే ఇంకా అందరు వచ్చి ఇక్కడనే కాలకృత్యాలు అయితే తీర్చుకుంటుండే. యాక్చువల్గా మనకి ఇవన్నీ ఏమి ఇంట్రెస్ట్ వేర్లతో ఇంకా హెయిర్ కూడా పెడదామని అనుకుంటున్నాను. హెయిర్కి పెడుతుందంట. ఇంకా కడప కాడ కూడా పెడతారు కదా. ఇంకా కలవంద కడప గుమ్మం దగ్గర కూడా పెట్టడానికి అయితే తీసుకుంటుంది. ఇది పెడితే ఏమవుతుంది అసలు? దిష్టా ఏంది? మంచి కలవంద గుమ్మానికి కడితే మంచి జరుగుతుంది అంట ఫ్రెండ్స్. ఇంక తెలియని వాళ్ళు ఎవరని ఉంటే కలవంద అయితే తెచ్చి కట్టుకోండి. పైసలు డబ్బే డబ్బు, డబ్బే డబ్బు, డబ్బే డబ్బు. ఇంకా మా అక్క రేపటి నుంచి వెళ్ళి లోట్ల కట్టలు పెడుతుంది. వీడియో కలవంద ఇట్లా గుమ్మానికి పెట్టిందాడు ఇంకా లోట్ల కట్టలు వస్తూనే ఉంటాయి కదా అక్క. ఇక్కడ కలవందలు కుచ్చులు ఎట్లున్నాయో లోట్ల కట్టలు కూడా అట్లా వస్తాయి. తెలియని వాళ్ళు ఎవరన్నా కలవంద అయితే తీసుకొని మీరు కూడా గుమ్మం దగ్గర అయితే పెట్టుకోండి. అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు. ఇంకా మా అక్క అయితే కడతాను రెగ్యులర్గా. చెప్పలేము, ఇప్పుడు నేను తీసుకోపోతే నేను కూడా కడతానేమో. కలవందనా అది? అమ్మ కలవందలా? పెద్ద పెద్ద ఇది దీని పక్కనే చెరువు ఉంటుంది. లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా దీని పక్కనే మేమైతే చిన్నగా ఉన్నప్పుడు ఇంకా ఇక్కడ ఒక వాగు అయితే ఉంటుంది. ఆ వాగుకు ఇంకా ఇండ్లు వచ్చేసి కనిపిస్తున్నాయి కదా. ఇండ్లు అయితే దగ్గరనే. అక్కడికి ఎంచి ఇక్కడికి అయితే అందరం ఫ్రెండ్స్ అందరం వచ్చి ఈ వాగులోనే బట్టలు అయితే ఉతుకుతుండే. యాక్చువల్గా ఇక్కడ ఒక డంగు యాక్చువల్గా ఇక్కడనే ఒకటైతే డంగు అంటుంటే మేమైతే ఇంకా ఒక గచ్చులాగా ఉంటుండే. గచ్చులాగా ఉండి వాటర్ అయితే గచ్చులో నుంచి అలా అయితే వెళ్తుండే. ఇంకా వచ్చేసి ఇగో కదా ఇప్పుడైతే అంత నీట్గా లేవు. చూపిస్తా. ఇప్పుడైతే అంత నీట్గా లేవు. యాక్చువల్గా అక్కడికి వెళ్ళి కనిపిస్తుంది కదా, అక్కడికి ఎంచి అయితే వాటర్ వస్తాయి. అక్కడైతే బట్టలు అన్నీ ఉతుకుతుండే. ఇంక ఇప్పుడైతే ఎవరు రావట్లేదు. ఇంకా మేమైతే చిన్నగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిపి వచ్చి ఈ డంగు దగ్గరనే బట్టలు అయితే ఉతుకుతుండే. చాలా బాగుంటుండే లొకేషన్ కూడా. వర్షాకాలం వస్తే అయితే ఫుల్ వాటర్ రూప్లో అవుతుండే అక్కడికి ఎంచి అయితే. కానీ ఇప్పుడైతే ఎవ్వరు రావట్లేదు. ఇంకా నల్లలు ఎవరింటికి వాళ్ళకి నల్లలు అయిపోయినాయి. ఫుల్ వాటర్ ఇంక ఇంటి దగ్గరనే అయ్యేసరికి ఇంకా ఇక్కడ అయితే ఎవరు రావట్లేదు. మేము అప్పుడు స్కూల్ ఇడిచిన వెంబడి అందరం కలిపి మూటలు బట్టలు పట్టుకొని వచ్చి టైంపాస్కి అనేసి వచ్చి ఇంకా 4:30కి అట్లా ఉండి 6:30 వరకు ఇన్నే బట్టలు ఉతికేసి ఇంటికి అయితే వెళ్తుండే. ఇంక ఇప్పుడైతే ఎవ్వరు ఉతకట్లేదు ఇక్కడ బట్టలు. ఏందాక చూడండి ఫ్రెండ్స్, తీసుకున్నాను నేనైతే. ఓకే, మా పెద్దాడు ఎన్ని తిడతాడో ఇవన్నీ నెత్తిన కొట్టుకుంటాడు అని కూర వండుతుంది ఫ్రెండ్స్. ఇంకా మిగిలిన వాటితోటి అయితే మా అక్క కూర అయితే మా సృజన అయితే ఒకటే లెంకుతుంది. ఏం లెంకుతుందో ఏమో అసలు. చాలా కష్టపడుతుంది మా సృజన చూపించింది. నేను కూడా మర్చిపోయినా. ఊరు మాదే అయినా కూడా ఇవి ఏడేడు ఉంటున్నాయి అని మర్చిపోయినాము. అసలు ఇక్కడ రాకుండా అయినాం కాబట్టి ఇంకా కలవంద ఇక్కడ ఉందని కూడా మర్చిపోయినాము. అప్పుడైతే ఇంకా డైలీ కాలకృత్యాలకి ఇక్కడికే వచ్చేది. ఇంక ఇప్పుడు ఎవరింటికి వాళ్ళకి వాష్రూమ్లు అయ్యేసరికి ఇక్కడైతే ఎవరు రావట్లేదు. అప్పుడైతే ఇంక ఎవరి ఇంట్లోకి వాళ్ళకైతే వాష్రూమ్ లేకుండా కాబట్టి ఇది ఒక్కటే దిక్కు, గుట్ట మాత్రమే దిక్కు. ఇక దాకనమ్మా నాకేమంటారు మంగ పండ్లు ఇక్కడ వచ్చేసి
ఇక్కడ ఇదైతే వచ్చేసి మంగ చెట్లు ఫుల్ పండ్లు కాస్తుండే. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇది చిన్నగా ఉండే, అంత ఐడియా లేదు నాకైతే. ఇంకా చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఫుల్ పండ్లు అయితే వస్తుండే. సీజన్ వచ్చింది, ఇప్పుడైతే సీజన్ కాదు కాబట్టి ఏడా చిన్న చిన్నగా ఉన్నాయి. చిన్న చిన్న గాడ ఉంటుండే, చిన్న చిన్నగా ఉన్నాయి. జస్ట్ చిన్నగా ఇప్పుడిప్పుడే అవుతున్నాయి. ఇంకా వర్షాకాలంలో అయితే ఫుల్ అవుతాయి. చెట్టుకు పెద్దగా ఉంది చెట్టు అయితే. చూసారు కదా, ఇదంతా మంగ చెట్టే. అయ్యో, ఒక పండు కూడా అయింది. మా సృజన అది కింద వేసింది ఇందాక. ఇంట్లోకి దగ్గర లొకేషన్ ఇదైతే. చూపిస్తా చూడు, ఇక్కడ చూడు సృజన. ఇది గొల్లలో కాదు, గది గదే ఉంటుండే. గది అటు నుంచి అటు వరకు. ఏది ఇది వేరే వాళ్ళు. ఇదైతే మంగ చెట్టు. మా ఊరు, మా ఇంటి పక్కన లొకేషన్ మీకు ఎలా అనిపించింది? మా అక్క అయితే ఒక చేప ముక్కలని మేకలను పట్టుకుపోయినట్టు మంచిగా పట్టుకున్నాను. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. అప్పుడైతే ఇక్కడ రావాలంటే అసలు భయమే అనిపించేది కాదు. ఇప్పుడైతే ఫుల్ భయం అవుతుంది ఇక్కడికి రావాలంటే. ఒక్కరం అసలు రాలేము కూడా. అప్పుడైతే ఒక్కరమే వస్తుండే. అవునా, నా పని వచ్చుకుంటే మా పాప అయితే రావద్దనంగా చెప్తే కూడా వినలేదు. ఎంబడి వాడు ఉరికొచ్చింది, చెప్పులు వేసుకోలేదు, ఏం వేసుకోలేదు, ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అంటుంది. ఇదైతే కానుగు చెట్టు. కానుగాయ లేదు ఇప్పుడు కాదు. ఎందుకన్నమ్మా? కానుగాయలు అయితే మాయమైపోయినాయా? పెద్దమ్మ చూడమ్మ వేటకొచ్చి వేటాడి తీసుకుపోయినట్టు తీసుకుపోతుంది. ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్. ఈ వాటర్ నుంచి వెళ్ళి ఇంకా సప్లై అవుతాయి. ఏది ఈ వాటర్ ప్లాంట్. ఫైనల్గా ఇంటికైతే వెళ్తున్నాము. ఇంకా అయితే తీసుకొని ఇంటికైతే పోతున్నాం. దాని పక్కనే ఇవన్నీ ఇండ్లు. జస్ట్ ఇంకో ఇక్కడే మేము ఇప్పటిదాకా వెళ్ళిన లొకేషన్. బర్రెపిల్లలాక మా పాప సగ్గల కూర్చుంది. నాకే నడవడానికి శాత అయితే లేదంటే కదా చింటూ కదా. అమ్మ చేయము. ఆ కల్బంది ఏం చేస్తారని మా దోస్తులు అడుగుతుండు. చూడండి ఫ్రెండ్స్, మనకైనా లేకపోయినా ఇంట్రెస్ట్ ఉండదు ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇంకా విరగాలని ఉంటుంది కానీ ఇంట్రెస్ట్ అయితే ఉండదు. ఊర్లలో అయితే బోకులు ఇట్లా తోముకుంటాము. బొచ్చలు ఉంటే అవి కూడా హెల్ప్ చేస్తాయి, కానీ కుక్కల హెల్ప్ అయితే మేమేం తీసుకోము. ఒక్కొక్కసారి ఇంట్లోకి పోయి ఏమన్నా మర్చిపోయి బోకో పోవని మర్చిపోయి వచ్చినాం అనుకో, కోళ్ళు హెల్ప్ చేస్తుంటాయి అప్పుడప్పుడు వచ్చి. ఇక వీటిని ఏమనలేము, హెల్ప్ చేస్తుంటే ఎట్లా వద్దంటామని ఇంకా దోమని ఇస్తాం. తోమిన కాడికి తోమినాక అవి గెలికి పోతాయి కదా, మేమైతే అడుగుతాం. అట్లా ఉంటుంది. ఇది తింటుంది ఫ్రెండ్స్. చూడండి, కోళ్ళు కూడా తోముతాయి అన్నమాట. ఈ నీళ్ళు మేకల కుర్ది ఏంది, ఇవి బియ్యం కడిగిన నీళ్ళు గంజి కలిపి మేకలకు ఎడతాం. ఈ మేకలకి ఫ్రెండ్స్ ఆ కుర్ది అంతా. మేమైతే కుర్ది అంటాము, మరి మీరేమంటారో కామెంట్ చేయండి. బిర్యానీ తింటాయంట, ఆర్డర్ పెడతా. మా బావ టిక్ టాక్ తయారైండు. ఇంటికి పోతున్నామని సోక్ టిక్ టాక్ తయారైండు. చిన్న మేక కూర్చి, ఇది మాదే ఇది. ఈ మేక మాదే. దానికి 2 పిల్లలు పుట్టినాయి. పట్టు ఏం తింటున్నాయి బా మేకలు? గడ్డ ఏం తింటున్నాయి బా? గడ్డి తింటున్నాయి. రవరత్నం ఆకు తింటున్నాయి మేకలు. పాప మేకలు ఉన్నది 2 పిల్లలు. గోరెంటాకు కాదు, ఫాస్ట్ చెప్పాలంటే గోరెంటాకు. మేము అనేది ఆకుమైలాకు.
ఇట్లా పెట్టి ఇట్లా దింపుతాము. ఇట్లా దింపిన తర్వాత మిక్సీలో వేసి నూరుకొని చేతి పెట్టుకోవడమే. అంతే కదా అక్క? అప్పటి గుడిసాకు చింతపండు ఏమేమో వేస్తుంది. ఇవి ఏమేమి వేసి మీరు మిక్సీకి పడుతుండ్రి, రోట్లో నూరుతుండ్రి. మేమైతే చింతపండు కొంచెము, చింతపండు పిట్టేది పియ్యి ఉంటుంది కదా, పిట్టేది బాత్రూమ్. ఇప్పటి లాంగ్వేజ్లో చెప్పాలంటే పిట్టేది బాత్రూము, కొంచెము పాత గుడిసెలు ఉంటాయి కదా ఇంట్లో, గుడిసేది కొంచెం సూరు. ఇంకేంటి గుడిసేది కొంచెం సూరు. ఇంకేంటి సున్నము, కాసు ఇవన్నీ వేసి మైలాకైతే ఇప్పుడు అవన్నీ ఏం లేదు, అయినా వండుతుంది. అప్పుడు మాకు గొల్లరం కదా, తెలియక ఇవన్నీ వేస్తుంటాం, ప్రయోగాలు చేసుకుంటాం. అంతే కదా మైకి? మమ్మీకి తిప్పు తిట్టండి మేక. హాయ్ గాయస్ చెప్పాలి గాయస్. హలో 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 హలో. మా చేతులు కాలి రోగొట్టారు. హాయ్ గాయస్ పోయి గాయస్ అనుకుంటా. మైదాకైతే దింపేసుకున్నాము. ఏడవకలే లేవు ఎత్తేసావు తల్లి, కింద దానికి ఎండో కొడుతున్నట్టుంది బా పాపం. అంతా మా గల్లీలో ఫ్రెండ్స్, మా ఇంకోళ్ళు వచ్చేది మా అన్న బిడ్డ, పక్కన వచ్చేది మా ఫ్రెండ్ బిడ్డే, ఇది మా అక్క, ఇది మా యాపిల్, మా బావ, మా చిట్టిగాడు, మా మైకిగాడు, మా అన్న చిన్న బిడ్డే. ఇవన్నీ మా కుక్కలు. మా కుక్కలు అంటే మా గల్లి కుక్కలు, గజ్జి కుక్కలు అంటే. 5 ఆకు కలవంది అయితే తీసుకొని వచ్చినాం. ఏంటి ఇంటికైతే వచ్చేసి ఏడా యాక్టింగ్ చేయకు. పోయేస్తాం. ఎట్లుంది అబ్బాయి కూడా పోతుండ్రా. మేమైతే ఇప్పుడు సిస్టర్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్ బాయ్. అయితే వెళ్తున్నాం. గుడిసెలు ఉంది, దారిలో సపోటాలు కనిపించినాయి. వంకనైతే సపోటా తోట మొత్తము ఇక్కడైతే రోడ్ సైడ్ అమ్ముతున్నాం. రోడ్ సైడ్ అయితే ఇది మొత్తం సపోటా తోట. ఈ అంకుల్ వాళ్ళు పట్టుకురంట. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇప్పుడైతే ఎక్కేయడమే.